హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం అంటే కద్దుకా కీర్ని చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా సొరకాయ పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను సొరకాయ పాయసానికి గ్రామ్ వైజు 500 గ్రామ్స్ సొరకాయని తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న సొరకాయని పీల్ చేసి గ్రేట్ చేసి తీసుకుందాము. ఇలా పీల్ చేశాక గ్రేటర్తో బాగా గ్రేట్ చేయండి. సొరకాయని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. సొరకాయ మధ్యలో తెల్లగా గింజలు ఉంటాయి కదా, ఆ పార్ట్ని వదిలేసి పైన ఉన్న గ్రీన్ పార్ట్ని అంతా గ్రేట్ చేసి తీసుకో. చూడండి, ఇక్కడ నేను పైన ఉన్న పార్ట్ని అంతా గ్రేట్ చేసి తెల్లగా ఉన్న పార్ట్ అంతా సపరేట్ చేశాను. ఇలా గ్రేట్ చేసిందంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ తురుము మనకు 1 కప్ పైనే వచ్చిందండి. సో ఇలా సొరకాయని తురిమాక ఇలాగే పెట్టేస్తే నల్లబడిపోతుంది కాబట్టి వెంటనే ఫ్రై చేసుకుందాం. మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక మనం గ్రేట్ చేసుకున్న సొరకాయ తురుమును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుతూ నేతిలో బాగా ఫ్రై చేయండి. సో సొరకాయని ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే సొరకాయలోని తడి అంతా కూడా బాగా ఇంకిపోయి ఇలా డ్రైగా అవుతుంది. ఇదే టైంలో ఇందులోకి 1 అరకప్పు వరకు నీళ్ళని తీసుకొని సొరకాయని కొంచెం సాఫ్ట్గా ఉడికించుకుందాం. మీరు కావాలంటే మొత్తం నెయ్యితోనైనా ఫ్రై చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాం. చూడండి, ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. సొరకాయ తురుములో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి సాఫ్ట్గా అయ్యి ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు సొరకాయ తురుమును పక్కన పెట్టుకుందాం. మరో పక్కన ఒక కడాయిలో 1 లీటర్ పాలను తీసుకుంటున్నాను. గేదె పాలైనా ఆవు పాలైనా చిక్కటి పాలను తీసుకోవాలి. పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా. ఇలా 2-3 నిమిషాలు పాలను బాగా మరిగించండి. మనం ఈ పాయసంలో పాల పొడిని వాడటం లేదు కాబట్టి పాలను మరిగిస్తే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా పాలను మరిగించాక ఇందులోకి సొరకాయ తురుమును తీసుకుందాము. ఇలా సొరకాయ తురుమును మొత్తం తీసుకొని ఒకసారి బాగా కలపండి. సొరకాయ తురుమును ఇలా బాగా కలిపాక ఇక్కడ నేను 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యంను 20 నిమిషాల పాటు ముందుగానే నానబెట్టుకొని తీసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం కూడా వేసి ఒకసారి బాగా కలిపి 3-4 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగబెట్టాలి. ఇలా కలుపుతూ ఈ సగ్గుబియ్యంని బాగా ఉడికించాలి. పాలపైన ఉన్న మీగడను కలుపుతూ ఉడికించుకుందాం. మరో పక్కన మిక్సీలోకి 5-6 చొప్పున బాదం జీడిపప్పు పలుకులను తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ కోసం 2-3 యాలకులను తీసుకొని గ్రైండ్ చేయండి. పాయసంలో ఇలా పొడి వేయడం వల్ల కండెన్స్డ్ మిల్క్, కోవా ఏమీ యాడ్ చేయకుండా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని వేసి బాగా కలపండి, లేకుంటే ముద్దలు కడుతుంది. చూడండి, ఈ పొడి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం కూడా 90% ఉడికాయి. ఇలా సగ్గుబియ్యం ఉడికాక ఇందులో రుచికి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదండి, నాకు ఫుడ్ కలర్స్ వాడడం ఇష్టం లేదు. చూడండి, సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి, మంచి క్రీమీగా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. అందరూ చాలా బాగా ఇష్టపడతారు.
ఈ సమ్మర్ సీజన్లో సొరకాయలు బాగా దొరుకుతాయండి. రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఈ పాయసం తిన్నాక సూపర్ అంటారు చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.